హైదరాబాద్లో సైబర్ క్రైమ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 7 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 3 మ్యూల్ బ్యాంక్ అకౌంట్ సప్లయర్లు ఉన్నారు. 2 అకౌంట్ హోల్డర్లతో పాటు మరో 2 సైబర్ మోసాలకు మ్యూల్ అకౌంట్లను అందించి నేరాలకు సహకరించినట్లు గుర్తించారు. నిందితుల దగ్గర నుంచి 26,57,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. పెట్టినటువంటి 21,60,000 కాకుండా మళ్ళీ 21,90,000 ఇతను డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేసిన వితిన్ 2 డేస్లోనే టోటల్ అమౌంట్ ఈయన పెట్టినటువంటి 2160 ప్లస్ 2190కి 2,04,54,000 రూపీస్ ప్రాఫిట్గా చూపించడం జరిగింది. ఈ అమౌంట్ని అతను విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేశాడు. ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారనంటే విత్డ్రాల్కి యాక్సెప్ట్ చేయకుండా ఐటీ కట్టాల్సి ఉంటుంది, మీరు 46 lakhs ఐటీ కట్టమనంటే 46 lakhs ఐటీ పే చేయడం జరిగింది. పే చేసిన తర్వాత వితిన్ 2 days తర్వాత మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి మళ్ళీ ట్రై చేశాడు. దానికి కూలింగ్ పీరియడ్ ఉంటుందని మళ్ళీ వెయిట్ చేయించిన తర్వాత మళ్ళీ ఒక 10 lakhs పే చేయాలి, మళ్ళీ కొన్ని ట్యాక్సెస్ ఉన్నాయి అదనంగా అని అంటే మళ్ళీ ఎట్లాగూ 2 crores ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇంకొక 10 lakhs కట్టడం తప్పేముందని చెప్పేసి మళ్ళీ 10 lakhs కట్టడం జరిగింది. సైబర్ క్రైమ్కి వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఐఓ మధు ఎంతో డిజిటల్ ఇన్వెస్టిగేషన్ చాలా పర్ఫెక్ట్గా చేసి మనీ ట్రయల్ ఎట్లా జరిగింది, మనీ ఫ్లో ఎట్లా అయింది, ఏ విధంగా అఫెండర్స్ మనీని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు, ఏ అకౌంట్లలోకి చేయించుకున్నారు అనేది మొత్తం డీటెయిల్గా చార్ట్ వేసుకొని ఆపరేషనల్ టీం ఎస్ఐ శ్రీనివాస్ని రంగంలోకి దింపడం జరిగింది. దీంట్లో మొత్తం వీళ్ళు 45 అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే ఇతను ట్రాన్స్ఫర్ చేసింది 5 times కానీ అకౌంట్స్ మాత్రం 45.